ఉరుకుందు ఈరన్న స్వామి దేవాలయం వద్ద ఫిర్యాదుల విభాగం ఏర్పాటు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో ఉన్న ఉరుకుందు ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలను భక్తులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మీడియా ముందు చెప్పారు. గతంలో వచ్చిన భక్తుల నుంచి ఫిర్యాదులను తిరిగి రాకుండా ఈ సంవత్సరం దేవాలయం వద్దనే భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. టెంకాయలు స్వామికి సమర్పించే పూజా సామాగ్రిని భక్తులకు వ్యాపారులు అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇతర సమస్యలు ఏమైనా వస్తే అక్కడికక్కడే భక్తుల నుంచి ఫిర్యాదులు తీసుకుని అధికారులు సమస్యలను పరిష్కరించాలని అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులను ఆదేశించామని మౌర్య భరద్వాజ్ స్పష్టం చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు కాబట్టి స్వామి దర్శనం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని అన్నారు. కాబట్టి భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. వారికి శ్రావణ మాస మహోత్సవం సందర్భంగా వస్తున్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరము ఉరుకుందకు సంబంధించి అక్కడ ఆలయ డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం చేయడం జరిగింది. గతంలో ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇలాగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని చెప్పి, లేకపోతే దర్శనం పరంగా ఇబ్బందులు ఏమొచ్చినా సరే వాటికి సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా షెడ్స్ అవి వేయడము, గుడికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవి కూడా టేకప్ చేశారు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. సో గతం కంట బెటర్గా ఈ సంవత్సరము ఏ విధమైన కంప్లైంట్స్ లేకుండా స్మూత్గా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే ఎలాగా ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అధిక ధరలకు అమ్ముతున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ ఏమొచ్చినా సరే ఒక గ్రీవెన్స్ కౌంటర్ని ఏర్పాటు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్స్ సెల్ ఒకటి పెడతాము. భక్తులు ఏ రకమైన కంప్లైంట్స్ వచ్చినా సరే అక్కడ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా దాన్ని రిడ్రెస్ చేసేలాగా ఒక సిస్టమ్ అన్నది మేము ప్లేస్లో పెట్టాము. సో భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి ఉరుకుందు ఈరన్న స్వామితో అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సామాన్య భక్తులకు దర్శనం